ఫస్ట్ వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించిన మన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్కి సిద్ధమయ్యారు. అండ్ ఈ సెకండ్ వన్డే మ్యాచ్ క్యూబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా టీంకి ఒక డూ ఆర్ డే మ్యాచ్, ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోతే సిరీస్ కోల్పోతారు. అయితే మన టీమిండియా మ్యాచ్లో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ సొంతమవుతుంది. సో పర్సరీ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం మీద ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయిన తీరు చూసుకుంటే చాలా ఘోరంగా ఓడిపోయారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఆ పీడకాల నుండి బయటకు వచ్చి ఒక మంచి కంబ్యాక్ చేయాలి, లేకపోతే ఆ టీం టెస్ట్ సిరీస్కి ముందు చాలా కాన్ఫిడెన్స్ లాస్ అవుతుంది. ఎనివే మ్యాచ్ యొక్క స్కెడ్యూల్ అయితే కొంతవరకు డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ ఆప్షన్ ఉంది. సో ఐపీఎల్ ఆప్షన్ ఉన్న రోజే మ్యాచ్ అంటే కొంతవరకు డిసప్పాయింటింగ్ థింగే, ఎందుకంటే మనం రెండింటిని కవర్ చేస్తూ చూడలేం. బట్ ఎనివే మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా లేట్గా స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1:30 కాకుండా సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఈ మ్యాచ్ రేపు పెట్టుంటే బాగుండు, లేదా ఐపీఎల్ ఆప్షన్ రేపు జరిగినా బాగుండు. ఎందుకంటే ఒకే రోజు ఇలా రెండు మెయిన్ థింగ్స్ రావడం చూసే వాళ్ళకి ఇబ్బందే, అలాగే మాలాంటి యూట్యూబర్స్ కూడా ఇబ్బందే వీడియోస్ చేయడానికి. బట్ ఎనివే నేనైతే మ్యాక్సిమం రెండు కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో నెక్స్ట్ 24 అవర్స్లో చూసుకుంటే మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ వస్తాయి, దీనివల్ల మీకు నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. సో మీరైతే మన జీబీవీ క్రికెట్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ నోటిఫికేషన్ అనే వీడియోస్ యొక్క లింక్ను నేను ఆ ఛానల్లో షేర్ చేస్తా. సో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఐపీఎల్ ఆప్షన్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందులో వస్తాయి, సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక మ్యాచ్ ఆడిపోయి సెయింట్ జార్జ్ పార్క్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది కొంతవరకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో వన్డే ఫార్మాట్లో చూసుకుంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో పెద్దగా భారీ స్కోర్లు నమోదు కాలేదు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్ లిస్టులో అతిపెద్ద భారీ స్కోర్ పాకిస్తాన్ వాళ్ళు కొట్టారు, 335 పరుగులు. అంతకంటే పెద్ద స్కోర్ ఇప్పుడు కూడా ఈ గ్రౌండ్లో నమోదు కాలేదు. సో పర్షరీ వికెట్ అయితే కొంతవరకు బౌలర్స్కి హెల్ప్గా ఉంటుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదే గ్రౌండ్లో మన వాళ్ళు సెకండ్ T20 మ్యాచ్ ఆడారు, అండ్ ఆ మ్యాచ్లో 180+ స్కోర్ కూడా కొట్టారు. అలాగే సౌత్ ఆఫ్రికా టీం మన వాళ్ళు కొట్టిన టార్గెట్ని చేశారు కూడా. సో దాన్ని బట్టి చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్లో అనిపిస్తుంది. బట్ ఆ రోజు వర్షం వచ్చింది కాబట్టి కొంతవరకు బ్యాట్స్మెన్కి అనుకూలంగా మారింది. కానీ మ్యాచ్కి వర్షం అంతరాయం లేదు కాబట్టి బౌలర్స్ పండగ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పిచ్ అయితే సౌత్ ఆఫ్రికాలో ఉన్న గ్రౌండ్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా స్లోగా ఉంటుందంట. సో ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో బ్యాట్స్మెన్కి రన్స్ కొట్టడం కొంతవరకు కష్టమైన పనే. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 41 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 41 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 20 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీం 21 మ్యాచ్లో గెలిచింది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 233 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చెప్పొచ్చు ఈ గ్రౌండ్ కొంతవరకు లో స్కోరింగ్ వెన్యూ అని. ఈవెన్ ఈ గ్రౌండ్లో జరిగిన 41 మ్యాచ్లో 300+ స్కోర్ కేవలం 4 సార్లు మాత్రమే వచ్చింది. సో మోస్ట్ లైక్లీ గ్రౌండ్లో అరౌండ్ 260 రన్స్ కూడా చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే రికార్డ్ ఆల్మోస్ట్ 50-50గా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఎనివే పిచ్ వైస్ చూసుకుంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే ఇంకా స్లోగా మారిపోతుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి బ్యాటింగ్ వైపు మొగ్గు చెప్పవచ్చు. ఇక గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ విషయానికి వస్తే ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడారు. బట్ 6 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచారు, 5 ఓడిపోయారు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా మీద 5 మ్యాచ్లు ఆడితే 4 ఓడిపోయి 1 గెలిచారు. సో ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకి అంత మంచి రికార్డ్ లేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు గెలిచిన 1 మ్యాచ్ చివరిగా అన్నప్పుడు గెలిచారు. అంటే 2018లో ఈ గ్రౌండ్లో వన్డే మ్యాచ్ అన్నప్పుడు సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేశారు. అండ్ ఆల్సో ఫస్ట్ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికాను మన వాళ్ళు భారీ తేడాతో ఓడించారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ముందుగానే చెప్పాను, ఈ మ్యాచ్కి వర్షం అంతరాయం పెద్దగా ఏమీ లేదు. ఒకవేళ వర్షం వచ్చిన మ్యాచ్కి ముందు కొన్ని చిరుజల్లులు పడవచ్చు, బట్ మ్యాచ్ జరిగే టైంలో మాత్రం ఎలాంటి రెయిన్ పడే ఛాన్స్ లేదు. ఇక టీం విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీంకు ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. ఈవెన్ వాళ్ళకి నెంబర్ 9 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉన్నప్పటికీ టాప్ 7 బ్యాట్స్మెన్ అందరూ కూడా ఫెయిల్ అవడంతో ఆ టీం చాలా చిన్న స్కోర్ కొట్టింది. సో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే మ్యాచ్లో కంబ్యాక్ చేయాలి, లేకపోతే వాళ్ళు మ్యాచ్ గెలవడం ఇంపాసిబుల్. మెయిన్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉందని మాట్లాడుకున్నాం, బట్ లాస్ట్ మ్యాచ్లో ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు. సో సౌత్ ఆఫ్రికా టీంకి ఎటు తిరిగి లోవర్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దీంతో వాళ్ళ మిడిల్ ఆర్డర్ మరియు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడితే ఆ టీంకి మ్యాచ్లో మంచి ఫలితం వస్తుంది. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు. లాస్ట్ మ్యాచ్లో చాలా చిన్న టార్గెట్ని డిఫెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. సో అలాంటి పొజిషన్లో బౌలింగ్ చేసిన వాళ్ళ బౌలర్స్ని పెద్దగా జడ్జ్ చేయలేం. బట్ స్టిల్ వాళ్ళు స్పెషలిస్ట్ పేసర్ విషయంలో ఒక్కరినే తీసుకున్నారు. మిగతా 2 పేస్ ఆప్షన్స్ కూడా కొంతవరకు ఆల్రౌండర్సే. సో సౌత్ ఆఫ్రికా టీం ఎక్కువగా తమ స్పిన్ బౌలింగ్ మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ వాళ్ళ స్పిన్ బౌలింగ్కి పిచ్ బాగా సూట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బౌలర్స్ దగ్గర నుండి మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా టీం లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్తోనే ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో బౌలర్స్ అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వికెట్లు పండగ చేసుకున్నారు. సో అదే ఫామ్ను కొనసాగిస్తే మన వాళ్ళకి ఈజీగా సిరీస్ విన్ వస్తుంది. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ప్రిపేర్ అయ్యి వస్తారు. మన బౌలర్స్ను కొంతవరకు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మన యంగ్స్టర్స్ అయితే లాస్ట్ మ్యాచ్ని మర్చిపోయి మ్యాచ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. మన వాళ్ళంటే బౌలింగ్కి వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికా టీంను 400 పరుగుల లోపు కట్టడి చేయాలనుకున్నారంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్కి ముందు మన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది. అయితే లాస్ట్ మ్యాచ్లో ఈజీగా గెలిచేసాం కదని చెప్పి ఈసారి మాత్రం మనల్ని తక్కువ అంచనా వేయకూడదు. మన బౌలర్స్ మరీ 400 పెట్టుకోకపోయినా కనీసం 300 పరుగుల లోపల సౌత్ ఆఫ్రికా టీంని కట్టడి చేయాలి అనే ప్లానింగ్తో రావాలి.
అప్పుడు మాత్రమే మన బౌలర్స్ చాలా మంచి డిసిప్లిన్తో బౌలింగ్ చేయగలుగుతారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టార్గెట్ని కొట్టేశారు. సో ఈ మ్యాచ్లో మన బ్యాటింగ్ మొత్తం టెస్ట్ అవ్వాలంటే మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేయాలి. అలా జరిగితేనే మన బ్యాట్స్మెన్ యొక్క విన్యాసాలను చూసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో రింకు సింగ్ చోటు కల్పించలేదు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా రింకు సింగ్ ఆడిస్తారంటే మేబీ ఆడించకపోవచ్చు, తిలక్ వర్మనే కంటిన్యూ చేయవచ్చు. సో మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో కూడా ఎలాంటి మార్పులు జరిగే ఛాన్స్ లేదు. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్తోనే ఈ మ్యాచ్లో కూడా వస్తారు. సో చూడాలి మరి కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీలోని మన యంగ్ టీమిండియా ఈ మ్యాచ్ ద్వారానే సిరీస్ని సొంతం చేసుకుంటారా, లేకపోతే 3వ మ్యాచ్ వరకు తీసుకెళ్తారా లేదనేది.